ఓపెన్ గా చెప్పాలంటే కరోనా టైంలో ఈయన ఇచ్చినంత సర్వీస్ ఇంకెవడు ఇవ్వలేదు. ఇది మాత్రం వాస్తవం. గమనించట్లే జనం. ఆ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడిపోయారంటే జనాలు. ఆ టైంలో వేరే రాష్ట్రాల్లో సౌకర్యాలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మాత్రం నెంబర్ 1 సౌకర్యాలు ఇచ్చారు. అందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సీఎం గారికి. ఆ యొక్క బాధల నుంచి మళ్ళీ స్టేట్ ని డెవలప్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందులో లో బడ్జెట్ లో మనకు రాష్ట్రం వచ్చింది, దాని డబ్బులు దొరకలేదు. డబ్బులు లేకుండా ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించగలుగుతామా? పోషించట్లేదు. కరోనా వచ్చి చేతిలో రూపాయి డబ్బులు ఉండట్లేదు ఎవరి దగ్గర. డబ్బులు లేని టైంలో మళ్ళీ వాళ్ళకి జనరేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ పథకాల విలువ తెలియట్లేదు కానండి, చిన్న చిన్న స్థాయి వాళ్ళకి మాత్రం ఈ పథకాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. తీసుకెళ్లి ప్రతి ఒక్కరు ఏమంటారు, సోమరపోతులను చేస్తారు అంటున్నారు. సోమరపోతులు ఎందుకు చేస్తారండి? బాగా డబ్బు ఉన్నవాడిని సోమరపోతులు చేసినట్టు ఉంటది. డబ్బు ఇస్తే. డబ్బు లేనివాడికి పండగలా ఉంటది.